రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో మీరు భయపెడుతున్నారో బ్లాక్ మెయిల్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను వద్దు అన్నప్పుడు వదిలేయచ్చు కదా, ఎందుకంటే వెంట పడతారు మీరు? వదిలేయచ్చు కదా. అసలు ఏం కావాలి మీకు? ఏం కావాలి? నేను చావడం కావాలా, బతుకుని కావాలా? నాకు అర్థం కాదు. చెప్పండి. బ్లాక్ మెయిల్ చేస్తారా మీరు? ఎన్ని రోజులు మీరు భరించాలి? నేను భరించలేను కదా. చావడం ఎట్లయినా చచ్చిపోతాను, దాంట్లో సమస్య లేదు. ఎలా ఎలా ఏడ బతకగలవమ్మా, ఎగిరిపోవే ఆడికైన కోయిలమ్మా. కుదరదండి, మీరు ఇష్టం ఏమైనా చేసుకోండి, నేను చేసేది నేను చేసుకుంటాను. అర్థమైందా? నాకు తెలుసు మీ ఇష్టం. మీరు మీ ఇష్టం చాలా దూరంగా ఉండాలంటే నేను దూరంగా ఉండలేనండి. నేను చెప్తున్నాను, నేను దూరంగా ఉండలేను. నేను దగ్గరగా ఉండడానికి ఏం చేసుకోవాలో చేసుకుంటాను. దగ్గరగా ఉన్నది ఏం చేస్తారు? మీ దగ్గరకు నేను రాను. నేను వచ్చినా కానీ నేను చచ్చిపోతాను, నేను రాను. సరే అయితే ఓకే, మీ ప్రయత్నంలో మీరు ఉండండి, నా ప్రయత్నంలో నేను ఉంటాను. చాలండి, మీరు ఏం చేస్తారో చెప్పాలి. మీరు భయపెట్టినా కానీ నేను రాను, మీరు భయపెట్టినా కానీ నేను చాలానే తెస్తాను కానీ నేను రాను. 5 రోజులు నేను చేసుకుంటాను. ఇవన్నీ వద్దు, ఏం చేసుకుంటాను మీరు చెప్తారు. మీరు ఏం తీసుకుంటారు, తీసుకుంటే పెట్టారు కదా, ఏం తీసుకుంటారు మళ్ళీ అడుగుతారు. మీకు మీ ప్లాన్లు మీకు ఉన్నాయి, ఈ ప్లాన్లు మీకు ఉంటే నా ప్లాన్ నాకు ఉంటాయి. ఎందుకున్నా ఎలా ఎలా ఏడ బతకగలవమ్మా, ఎగిరిపోవే ఆడికైన కోయిలమ్మా. నా దగ్గరకు వచ్చేలాగా నేనేం చేయాలో నేను చేసుకుంటానంటే ఏం చేశారు మీరు? మీ దగ్గరకు వచ్చేలాగా ఏం చేశారు? నేను చాలానే చేస్తాను కానీ మీ దగ్గరికి రాను. మీరు ఏమన్నా చేయండి, ఏమన్నా చేసుకోండి, చాలానే చేస్తాను కానీ నేను రాను. ఏం చేశాను అప్పుడు? నేను చేసుకుంటాను. మీరు ఎందుకు చెప్పాలి? ఏం చేసుకుంటాను? మీరు ఎందుకు చెప్పాలి? రానప్పుడు నిజంగా చెప్పాలి. ఇష్టం లేదు అంటే మీరు ఏం చేశారు? నాకు అసలు అర్థం కాదు. ఇష్టం లేదన్న పెళ్ళాన్ని వదిలేస్తున్నారు, నన్ను ఎందుకు వదిలేరు మీరు? అవును, నాకు ఇష్టం కాబట్టి వదలండి. నా ఇష్టం పెళ్ళాన్ని వదిలేస్తున్నారు, నన్ను ఎందుకు వదులుతున్నారు? నన్ను ఎందుకు ఇట్లా వేధించుకుంటున్నారు? రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో మీకు ఏం కావాలి అని అడుగుతున్నాను. ఏం కావాలి మీకు తెలియదు. న్యాయం కాపురం చేసుకుని మీతో కూర్చుంటారా? ఇంక బయటకు వెళ్ళరా? న్యాయం వెళ్ళినప్పుడు ఎప్పుడు మాట్లాడలేదు ఇంతకు ముందు, ఇప్పుడు మాట్లాడకూడదా? ఇప్పుడు కలవకూడదా? దవా ఎందుకు వస్తుంది? ఇంటి ముందు కట్టి కొత్తగా మాటలతో మాట్లాడుతున్నారు. మీరు కొత్తగా మాట్లాడిన దగ్గర మాట్లాడకండి. నాకు తెలుసండి, నేను తెలియని వాళ్ళని, నాకు వయసు ఉంది కదా, గ్రహించుకోగలను. నేను అడుగుతున్నాను కాదు, నేను చెప్తున్నాను కదా, నేను కుక్కలు కాదు. మీరు కొత్తగా మాట్లాడినట్టు అడుగుతున్న దయచేసి మాట్లాడచ్చు.